హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ విత్ బాను. ఈరోజైతే నేను మీకోసం మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా 5 మినిట్స్లో రెడీ చేసుకుని ఒక లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? పెప్పర్ రైస్. అవును ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూను గీ అయితే వేసుకోవాలి. ఈ గీ హీట్ ఎక్కిన తర్వాత మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత దీనిలోకి మిరియాలు అయితే వేసుకోవాలి. మిరియాలు అనేవి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి, మీరు స్పైసీనెస్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి చూసుకొని మిరియాలు అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని మిరియాలు వేసుకున్నాను కదా, 2-3 ఎండుమిర్చి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూను జీలకర్ర అయితే వేసుకొని వీటిని చక్కగా గీలో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మిక్సీ పట్టుకోవచ్చు, లేదు అంటే కనుక మీ దగ్గర చిన్న రోల్ ఉంటే చిన్న రోట్లో వేసుకొని చక్కగా కచ్చా పచ్చాగా దంచుకోవచ్చు. నేనైతే మిక్సీనే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా కచ్చా పచ్చాగా ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు దంచుకొని ఫ్రై చేయడం వల్ల ఏంటి అంటే మన రైస్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలానే తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ రెబ్బలు. ఇలా వెల్లుల్లి రేఖలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి దీనిలోకి. ఇలా ఆనియన్స్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనిలో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఆ కరివేపాకు వేసుకున్నాక మొత్తం చక్కగా మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చక్కగా ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేనైతే కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేయడం వల్ల ఏంటంటే మన డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. అందుకని నేనైతే మ్యాక్సిమం అన్ని వంటల్లోకి కూడా ఎక్కువగా ఇంగువనైతే వాడుతూ ఉంటాను. మీ ఇష్టం, ఇంగువ అనేది ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే ఇంగువను వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీనిలోకి కొన్ని జీడిపప్పు పలుకులను అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం కలుపుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి చూసారా వీడియోలో, అలా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అవుతుండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. మెత్తగా మగ్గిపోతాయి టమాటాలు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకుంటూ ఆనియన్స్ టమాటా ముక్కలను అయితే మనం చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేదు అంటే కనుక అడుగు పడుతుంది. అడుగు పట్టకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం అంతా పసుపు వేసుకుంటున్నాను, అలానే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా మనం తీసుకునే రైస్కి సరిపడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ ముందుగానే వేసేసుకోవాలి. ముందుగా వేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా సాల్ట్ మెల్ట్ అవుతుంది. ఆ టమాటాలకి కావచ్చు, ఏదైతే ఇప్పుడు మనం పేస్ట్ రెడీ చేసుకుంటున్నామో దానికి చక్కగా పడుతుందన్నమాట. రైస్లో వేసుకుంటే సరిగ్గా కలవదు. అందుకనే ముందే కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని టమాటా ముక్కలను అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పెప్పర్ పౌడర్ ఏదైతే ఉందో దానిని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పౌడర్ వేసిన తర్వాత చక్కగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా వదిలేసాము అంటే కనుక అడుగు పడుతుంది. ఇది పౌడర్ కదా, సో అందుకోసమని అడుగు పట్టకుండా కలుపుకుంటూ చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కడ అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు దీనిలోకి నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే వేసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చితే నార్మల్ రైస్, డైలీ మనం ఇంట్లో తినే రైస్ని కూడా వాడుకోవచ్చు. నేను ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి బాస్మతి రైస్ని అయితే వాడుతున్నాను అనమాట.
చూసారు కదా, ఇప్పుడు ఈ రైస్ని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాకా మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆ మసాలా మిశ్రమం అంతా కూడా రైస్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఎక్కువసేపు అయితే ఈ రైస్ని మనం రైస్ వేసినాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ మసాలా అంతా కూడా ఆ రైస్కి పట్టేలాగా అటు ఇటు కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మన రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా కొత్తిమీరను అయితే వేసుకొని గార్నిష్ చేసుకోవడం అంతే. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రైస్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు, ప్రాసెస్ తక్కువ, అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు. మార్నింగ్ టైంలో హడావిడిగా కుకింగ్ చేయడానికి టైం లేదు అన్నప్పుడు కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఈ ఫ్లేవర్డ్ రైస్, సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.